3 సార్లు తిరగాలన్నట 5 బస్తాలకు. ఎంత ఇబ్బంది అవుతుంది మందు బస్తాలకు. మరి మందు బస్తాల కోసం గోస పెట్టిన కాంగ్రెస్ మళ్ళీ ఎందుకు ఓటేయాలి మనం? ఇప్పుడు ఏమంటాడు, నేను ఎరువు బస్తాలు ఇవ్వకపోయినా చేసిండు, 4000 పింఛన్ ఇవ్వకపోయినా చేసిండు, మహాలక్ష్మి ఎగబెట్టినా చేసిండు, తులం బంగారం ఇవ్వకపోయినా చేసిండు, కేసీఆర్ కిట్ బంద్ పెట్టినా చేసిండు, బతుకమ్మ సీడలు బంద్ పెట్టినా చేసిండు, అన్ని ఎగబెట్టినా చేసలేదు. ఇంకా న్యాయం ఉండాలి కదా. ఆయన న్యాయం తప్పినప్పుడు మరి మనం కూడా చూసుకోవాలి కదా తల్లి. దయచేసి ఆలోచన చేయండి. ఇప్పుడు గంత కరోనా వచ్చినప్పుడు మీకు యాదుకుందో లేదో, నేను వచ్చి తిరిగిన పటాన్ చెరువులో అందరు భయపడుతుంటే రెమ్డెసివిర్ ఇంజక్షన్లు కానీ సూదులు కానీ గోళీలు కానీ తెచ్చి ప్రజలకు ధైర్యం ఇచ్చినాం. 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినాం. నెల 10 కిలోలు ఇచ్చినాం. నెలకుంది అప్పుడు గరీబులు కరోనా వచ్చింది ప్రజలు ఆగమవుతారని 10 కిలోల బియ్యం ఇచ్చినాం. క్యారెట్ మీద 1500 రూపాయలు ఇచ్చినాం. కడుపులో పెట్టి కాపాడుకున్నాం. కరోనా వస్తే కరోనా వచ్చినా రైతు బంధు ఆపలే. కరోనా వచ్చినా ఎరువు బస్తాలు తిప్పలు కాలే. అయిందా? కేసీఆర్ ఉన్నప్పుడు ఇవి ఏమీ లేదు. వీడు రైతు బంధు ఇయ్యడు, ఎరువు బస్తాలు ఇయ్యడు, 4000 ఇట్లా ఎగ్గొట్టాడు, మహాలక్ష్మి అట్లా ఎగ్గొట్టాడు, బతుకమ్మ సీరియల్ బంద్ పెట్టాడు, కేసీఆర్ కిట్ బంద్ పెట్టాడు, పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బంద్ పెట్టాడు. అంత ఆగం గ్యాస్ అనేది అంతా చూస్తారు. అవి వద్దున్నాయా పైసలు? అంత ఆగమైంది కదా. బుక్కులలో పైసలు పడుతున్నాయా? ₹45. నా పేరు రాదు. 950 రూపాయలు పెట్టి గ్యాస్ వేసుకుంటున్నాం. నెలకు 2 గుడ్డ వేసుకుంటే ₹1 నా అకౌంట్లో పడాలి కదా. ₹1 కూడా పడతలేదు. ముందు 550 ఉండే గ్యాస్కు, ఇప్పుడు 950 రూపాయలు చేసారు. మాకు చేసినా మాకేం ప్రయోజనం? ముందు ₹1 రాంది, 5 మళ్ళీ తిరిగి బస్ అన్నాడు. ఏ బస్ అప్పుడు మనం మేము పోతే ఏడాది ఒక్క దగ్గరనే అర్థం మా ఊరా. వయసులో ఒకటే బస్సు తిరుగుతుంది మా ఊరు. మేము టైంకి ఏం పోలేదు. ఇక ఆటలో లేవు, బస్సు లేవు. మా బస్సు ఏంది మేము బుక్ చేసుకొని పోవాలి. 300-400 పెట్టుకోండి. మళ్ళీ నేను అన్ని చేస్తాను. వాటర్ ప్లాంట్ కూడా వచ్చి చెప్పిండు అప్పుడు. నేను గ్యాస్ ఫ్రీ చేస్తా, అన్ని ఫ్రీ చేస్తా అని చెప్పిండు. నాకు ఒక్క పని చేయలేదు. పింఛన్ కావాలంటే 4,000 చేస్తా అన్నాడు. గ్యాస్ ఫ్రీ ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ఒక ఊరికి ఒకటి ఏమి చేయలేదు. పైసలు పెట్టి మేము ఎట్లా ఉంటాం సార్? కేసీఆర్ ఉన్నప్పుడు మాకు 1,16,000 ఇచ్చిండు. ఇస్తే 3 తులాల బంగారం వచ్చింది, లగ్గం బట్టలు వచ్చినాయి. మరి ఇప్పుడు నువ్వు 1 తులం కాదు, పావులు ఎక్కువ పెడతలేవు. మేము ఎవరిని అడగాలి? పిల్ల పుట్టే కూడా మళ్ళీ పిల్లకేం లేవు సార్. పిల్ల పుట్టే కూడా లేనోడు ఉంటే ఎవరి కాలు మొక్కి ఆ పిల్లని తీసుకొని తల్లిని తీసుకొని రావాలి. లేని పరిస్థితుల్లో మేము ఏం అమ్ముకోవాలి సార్? మా భూములు కూడా లేవు. మేమేం చేయాలి? ఈ కష్టం చేసుకొని మేము ఎట్లా బతకాలి? ఎట్లా చేయాలి? మేము ఒకటే బస్ అయింది మా ఊరికి. మాట్లాడినాను సార్. సో ముఖ్యంగా మా అక్క చెల్లెలకు అన్ని విషయాలు అర్థమైనాయి. మీ పిల్లల చదువుల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పైసలు కూడా రాక మీ పిల్లల చదువులు ఖరాబ్ అవుతున్నాయి. ఎవరిమైనా ఏం కోరుకుంటాం? మేము కష్టపడ్డాము, మా పిల్లలు కష్టపడద్దు.
మాకంటే మా పిల్లలు మంచిగా బతకాలని ఏ తల్లైనా కోరుకుంటారు. నా పిల్లలు నాకంటే మంచిగా బతకాలని కోరుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక పిల్లల చదువులను ఆగం చేస్తా ఉన్నాడు. ఆ పిల్లల చదువులకు కట్టాల్సిన పైసలు కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 2,500 కోట్లు డాక్టర్ చదువు కానీ, ఇంజనీరింగ్ చదువు కానీ, డిగ్రీ కానీ, ఇంటర్మీడియట్ కానీ ఆ పిల్లల చదువుల ఫీజులు కేసీఆర్ కట్టేది. ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలకు ఆడపిల్లలు మగపిల్లల చదువులు ఉండేది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన 2 ఏళ్లలో మీ పిల్లల చదువులకు పైసలు కట్టక సర్టిఫికెట్లు రావట్లేదు, పై చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. అట్లే గురుకుల పాఠశాలల్లో చాలా బాగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు చదువుకునే పరిస్థితి ఉండేది. సన్న బియ్యంతో కడుపు నిండి అన్నం పెట్టేది. పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు గురుకుల పాఠశాలల్లో పిల్లలు చదవాలంటే భయపడుతున్నారు. రోజు అక్కడ ఆహార కలుషితం వల్ల బయళ్ళు, వాంతులు, జ్వరాలు, దవాఖాన్ల పాలవుతున్నారు పిల్లలు. గురుకుల పాఠశాలల పరిస్థితి కూడా ఆగమైపోయిన పరిస్థితి ఉంది. అంటే ఏమైపోయిందంటే మాటలు ఎక్కువ. రేవంత్ రెడ్డి అన్ని కూడా ఏమైనా గట్టిగా మాట్లాడినామనుకో నీ లాల్లో తొండలు జరగొడతా అంటాడు, నీ పేగులు తీసుకొని మెడ వేసుకుంటా అంటాడు, నీ కళ్ళ గుడ్లు వీకి గోటీలాడుతా అంటాడు. ఇదేమలకు కావాలి? నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు గోటీలాడుడేందుకు, పేగులు వీకుడేందుకు, తొండలు జరగొట్టుడేందుకు? ఆయన లంక పింజలు అంటాడు. నువ్వన్నా లంక పింజలు ఎవరెత్తుతాడు? దొంగలు ఎత్తుతాడు. చీకట్లో లంక పింజల కోసం ఎవరు తిరుగుతాడు? ఇవన్నీ పనికిరాని ముచ్చట్లు మాట్లాడతాడు. ముఖ్యమంత్రి అంటే ఆయన సంసారం ఎంత సగబెట్టాలనో, రాష్ట్రాన్ని సగబెట్టాలనో వద్దా? ఇప్పుడు మన ఇంటి యజమాని, ఇంటి యజమాని మంచిగా నడిపితే ఇల్లు మంచిగా ఉంటుంది. ఈయన నువ్వు రాష్ట్రానికి యజమాని. కేసీఆర్ ఉండగా ఎంత మంచిగా నడిపిండు? ఎన్నడన్నా పటార ఒడగొట్టిండా తెలంగాణది? ఏ రోజన్నా తెలంగాణ గౌరవం తగ్గించిండా? అరే బాయిల కాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండు. 24 గంటల కరెంట్ ఇంతకుముందు వచ్చిన కేసీఆర్ రాకముందు చీకట్లో ఉంటుండే కరెంట్. ఆయన వచ్చినాక మంచి కరెంట్ వచ్చేటట్టు చేసిండు, నీళ్ళు వచ్చేటట్టు చేసిండు, రైతు బంధు వచ్చేటట్టు చేసిండు, రోడ్లు వేపించిండు. దానిలో నువ్వు ఇంకింత మంచిగా చేయ, ఆయన కంటే ఇంకింత మంచిగా చేయాలంటే లాల్లో తొడలు జరగొడతా, నీ పేగులు కూడా వీక్తా, నీ కళ్ళ గుడ్లు పెట్టుకొని ఆడతా, గివి తప్ప ఇంకేమన్నా చేస్తుండా? నోరిప్పితే తిట్టుడే తిట్టుడు, తిట్టుడే తిట్టుడు. మీరు తిని దొరుకుతాయితుండా? తిట్లు కావాలన్నా, పెట్టుడు కావాలన్నా? నువ్వు కేసీఆర్ 2 సీరియల్ ఇచ్చి నువ్వు 4 ఏనుంటివి. నువ్వు కేసీఆర్ 1 ఇస్తే నువ్వు 2 ఏనుంటివి. అంతకంటే మంచిగా చేయి. కేసీఆర్ 2,000 ఇస్తే 4,000 ఇస్తాను. 4,000 ఇచ్చి శబాష్ అనిపించుకో. ఆ ఇచ్చే 2,000 కూడా 2 నెలలే కొట్టిండు మధ్యలో. చూసేదా లేదా? 1 నెల పోయింది మధ్యలో. పోయిన ఏడాది 1 నెల పోయింది, ఈ ఏడాది 1 నెలకి కొట్టింది. అది ఏం చేసింది? అవ్వన్నది పోవడం 30 తారీఖు లాస్ట్కి తీసుకుపోయి ఆయన 1 నెలకి కొడుతుంది. ఫస్ట్ మొదటి వారంలో వస్తలేదు, లాస్ట్కి తీసుకుపోయి ఆయన అట్లా నడిపితే 1 నెల కొట్టేస్తుండు, 3 నెలల కోటి కొట్టేస్తుండు. 4,000 దేవుడు గది ఇచ్చే 2,000 కూడా 1 నెల కొట్టేస్తుండు. ఈ రకమైన మోసం జరుగుతావు. ఇప్పుడు మనుషులకు నువ్వు మంచిగా పనిచేసి శబాష్ అనిపించుకోవాలి. కానీ ఈ తిట్లవనికి కావాలి, తిట్లు కావాలన్నా? తిట్లు తప్ప ఆయన ఏమైనా ఉన్నాయా? తల్లి పని ఉన్నది ఏమన్నా? ఇప్పుడు ఈ 10 ముచ్చటది ఈ మాదారంలో గిట్లే మాట్లాడుకున్నాం. ఏదన్నా కొత్తగా ఈ 2.5 సంవత్సరాలు అయింది, ఏమన్నా రూపాయి పని అయింది చేసి పూర్ణాలు రూపాయి పని మాదారంలో. దయచేసి అందుకే నేను ఏమంటున్నా అంటే మళ్ళా కేసీఆర్ రావాలి. మళ్ళా కేసీఆర్ వస్తేనే తెలంగాణ ముందుకు పోతుంది, మన పిల్లలు మంచిగా చదువుతారు. సో అందుకే మా అక్క చెల్లెలకు నేను పేరున నమస్కరించి ప్రార్థించేది, దయచేసి ఇప్పుడు 11వ తారీఖు పోలింగ్ ఉన్నది. కారు గుర్తు కోటేసి కేసీఆర్ ని గెలిపింది. మళ్ళా మంచి రోజులు తెచ్చుకుంటాం మనందరూ. ఈ ఎరువుల బాధలు పోవాలి, మరి పోవాలన్నా వద్దు? ఎరువుల బాధలు, కరెంటు బాధలు పోవాలి, ఎరువుల బాధలు పోవాలి, మన పిల్లలకు చదువులు మంచిగా రావాలి, 4,000 పింఛన్ రావాలి, అక్క చెల్లెళ్ళకి 2,500 రావాలంటే కాంగ్రెస్ వాళ్ళకి సురుకు పెట్టారు. బంగారం ధర తగ్గాలనా? నీకు బిడ్డ ఉన్నది అయింది, నీకు పెళ్లికెచ్చి బిడ్డనట్టుంది, నీకు రంగు ఎక్కువ కొట్టుంది, బిడ్డలు ఉన్నది అనుకో. అందుకే అర్థమవుతుంది బంగారం బంగారం అని గెలవరిస్తుంది అప్పటి నుంచి. ఆడవిళ్ళ తల్లికి బిడ్డ ఎట్లా పెరుగుతుంటే తల్లికి అంత బరువు అట్లా పెరుగుతుంటది. ఇంత పుస్తకాలనే చేయించాలి కదా. 1,50,000 అయిపోయాయి. 1,60,000 అయిందండి నిన్న. సరే అమ్మా, అన్ని మంచి జరగాలంటే
ఉన్నాం, దేవుడు ఉన్నాడు. మళ్ళా ఎప్పుడైనా ఒక సామెత ఉంటుంది వెనకట, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. గట్లే అయింది మొన్న కూడా. ఈ కేసీఆర్ చేసే పని కంటే రేవంత్ రెడ్డి ఆయన అబద్ధాలే జల్దీ చుట్టిని నమ్మినాం, ఆగమైనాం. ఇక అయిపోయింది. ఇక ఇప్పటికైనా మళ్ళీ మనం తెచ్చుకొని మంచి రోజులు చేసుకుందాం. దయచేసి మీరందరూ కూడా మీరు చేయలేకపోతే గటు వేరేది కాగమైంది, మనది ఓరేదిగా. వాస్తవానికి మన మెదక్ జిల్లా దిక్కు మంచిగానే మనం కేసీఆర్ దిక్కే ఉన్నాం. జర వేరే దిక్కు కొంచెం కిరిమి అయ్యి మనం దెబ్బగలిగింది. సరే తప్పక చేద్దామమ్మా. ఏం పేరు అమ్మ పేరు? లక్ష్మమ్మ చెప్పినట్టు తప్పక ఆలోచన చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ మా మహేందర్ గౌడ్ నిలబడ్డాడు. ఏడున్నారా బాబు? దండం పెట్టుకో. మహేందర్ గౌడ్ జనంతా మీ అందరూ ఆశీర్వాదం ఇవ్వాలి మా తమ్ముడికి అనే ఒక కోరిక. రెండవది మా జే మల్లేష్ ఉన్నావు బిడ్డ, నమస్తే పెట్టుకో. జే మల్లేష్ 11వ వార్డు ఉన్నాడు, తమ్ముడిని ఆశీర్వదించండి. అట్లే మా చెల్లె స్వాతి గణేష్, స్వాతి గణేష్ మా చెల్లె 12వ వార్డు పేరు ఉన్నది. ఈ చెల్లెని కూడా మీరు అందరూ ఆశీర్వదించండి. అదేవిధంగా తమ్ముడు నవీన్ 13వ వార్డు నుంచి నవీన్ కూడా ఆశీర్వదించండి. ఇది ఎవరి కోసమో కాదు, మన కోసం మనం వేసుకుంటున్నాం. మనకు 4000 పెన్షన్ కోసం వేసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకు 2.5 ఏళ్ళు అయింది మాట తప్పింది. వాళ్ళకు చురుకు కుట్టాల్సిందే. వాళ్ళు భూమి మీద లేరు, గాలి ఉన్నారు, భూమి మీద లేవాలి. వాళ్ళను ప్రశ్న కూడా కారు గుర్తు కొట్టేసి దీవించాలని మా అన్నదమ్ములు మీరు అయితే మా సార్ మాకు చెప్తారు అనుకునేది. నమస్కారం అందరికీ. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే